మీరిద్దరు ఒకరినొకరు ఎన్నెన్నో మాటలు అనుకొని కొట్లాడి ఒకరి మీద ఒకరు అరుచుకొని మీ మధ్యలో మాటలు బంద్ అయిపోయినప్పుడు కొంచెం సేపటి తర్వాతనో లేదా ఒక రోజు తర్వాతనో వాళ్ళే వచ్చి నీకు సారీ చెప్తున్నారు, తప్పైంది ఇంకెప్పుడు జరగదు అంటున్నారు, ఆ రిలేషన్షిప్ని బతికేయడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళదే తప్పు అని డిసైడ్ చేసేసేయకు. ఎన్నిసార్లు మీ మధ్యలో కొట్లాటలైనా ఫస్ట్ వాళ్ళే వచ్చి సారీ చెప్తున్నారు అంటే అన్నిసార్లు తప్పు వాళ్ళదే అయి ఉండకపోయి ఉండొచ్చు. మీ ఇద్దరిది ఈక్వల్గా తప్పు ఉండొచ్చు, కొన్నిసార్లు నీదే ఎక్కువ తప్పు ఉండొచ్చు. వాళ్ళు సారీ చెప్తున్నారంటే ఆ రిలేషన్షిప్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ అట్లాంటిది, నీకు వాళ్ళు ఇచ్చే వాల్యూ అట్లాంటిది. అంటే ఎన్ని కొట్లాటలు జరిగినా నువ్వు లేకుండా వాళ్ళు బతకలేరు, లేకపోతే నిన్ను బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయడం ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు దీన్ని డ్రాగ్ చేయకుండా వచ్చి సారీ చెప్తున్నారు అంతే. అంత మాత్రాన ఎన్నిసార్లు తప్పు చేస్తావు, ఎన్నిసార్లు సారీ చెప్తావు, ఎన్నిసార్లు క్షమించాలి అని నిలదీయకండి, అని వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి. వాళ్ళు ఈ గొడవలన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీతో ఉన్న రిలేషన్షిప్కి ఇస్తున్నారు. మీరిద్దరు కలిసి పంచుకున్న మంచి మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని మంచిని తలుచుకొని అవి మిస్ కావడం ఇష్టం లేక మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక సారీ చెప్తున్నారు. వాళ్ళకు వాల్యూ ఇవ్వండి, మళ్ళీ రిలేషన్షిప్ని ముందు తీసుకుపోయి గొడవ లేకుండా గడపడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళే సారీ చెప్తున్నారు అన్నంత మాత్రాన వాళ్ళదే తప్పని డిసైడ్ చేసేసేయకండి. నాకు తెలిసి వాళ్ళు దొరకడం మీ అదృష్టం. అట్లాంటి వాళ్ళని వదులుకోకండి.